నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి హనుమంతరావు విహెచ్ను అభినందించిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ రైడ్స్, అక్రమ ఆస్తులపై కొరడా ఝుళిపించిన అధికారులు. విజయవాడలో అర్ధరాత్రి హై డ్రామా, యువతి కోసం థార్ జీపులతో యువకుల బీభత్సం. 24 రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు కలిసి సచివాలయం వద్ద ఆమె ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని, అన్నదాతలను అరిగోసలు పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లోలో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సచివాలయం రోడ్డు ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. అనంతరం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఫలక్నామా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది, పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కల్లాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, రైతులు అందరం కలిసి, మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి, జొన్న కొనాలి. ఇవాళ
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. రోడ్లో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదంతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం పరస్పరం సవాళ్లు విసురుకుంటూ తమ వాహనాలను పలుమార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నారు. సుమారుగా 100 మీటర్ల దూరం వరకు వాహనాలు ఈడ్చుకుంటూ వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాల నుండి దిగిన యువకులు రాడ్లతో అద్దాలు ధ్వంసం చేసుకుంటూ దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకోగా రోహిత్ పరారయ్యాడు. బొల్లావంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఘటన సమయంలో ఒక వాహనంలో యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ హైటెన్షన్ రోడ్లో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదంతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం పరస్పరం సవాళ్లు విసురుకుంటూ తమ వాహనాలను పలుమార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నారు. సుమారుగా 100 మీటర్ల దూరం వరకు వాహనాలు ఈడ్చుకుంటూ వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాల నుండి దిగిన యువకులు రాడ్లతో అద్దాలు ధ్వంసం చేసుకుంటూ దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలోగా రోహిత్ పరారయ్యాడు. బొల్లావంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఘటన సమయంలో ఒక వాహనంలో యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్పై అవినీతి నిరోధక శాఖ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ తెల్లవారుజాము నుండి ఆయనకు సంబంధించిన 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్, మేడ్, ఫింగ్లీపురం ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి రియల్టర్లకు బదిలీ చేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లుగా సమాచారం. ఇప్పటికే 100 కోట్ల విలువైన ఆస్తులు ఆధారాలు లభిస్తున్నట్లుగా తెలుస్తుండగా దస్తావేజులు, బ్యాంకు లాకర్ల వివరాలు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా మిగతా వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నేను లక్ష్మీకాంత్ రెడ్డి, డిఎస్పీ ఏసీబీ సిఐయు. మేము ఈరోజు ఈయన ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీమోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతము. ఈయన గతంలో 2019 and 23లో శేర్లింగంపల్లి తహసీల్దార్గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని
భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈరోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేటివ్స్ ఇళ్ళల్లో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి సాయంత్రానికి కానీ పూర్తి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ ఫోక్సో కేసుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాజా రాజకీయ పరిస్థితులు, వివాదాలపై మాట్లాడారు. బండి భగీరథ్ బాధితురాలకు న్యాయం తమ వల్లే జరిగిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి భగీరథ్ను కాపాడే ప్రయత్నం చేశాయని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలోని నిందితుడు 9 రోజులు తలదాచుకున్నాడని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంతో తనకు ఎలాంటి వ్యక్తిగత వివాదాలు లేవని ఆయన తెలిపారు. బండి భగీరథ్ ఫోక్సో కేసుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాజా రాజకీయ పరిస్థితులు, వివాదాలపై మాట్లాడారు. బండి భగీరథ్ బాధితురాలకు న్యాయం తమ వల్లే జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి భగీరథ్ను కాపాడే ప్రయత్నం చేశాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలోని నిందితుడు 9 రోజులు తలదాచుకున్నాడని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంతో తనకు ఎలాంటి వ్యక్తిగత వివాదాలు లేవని తెలిపారు కేటీఆర్. అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు, వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే, ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేను ఏదో వీడియో చూశాను, వాస్తవం ఏందో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా నియమితులయ్య వి హనుమంతరావును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. బాగంబర్పేటలోని తన నివాసంలో హనుమంతరావును శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఈ సందర్భంగా దత్తాత్రేయ బీసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. బీసీ వర్గాల అభివృద్ధికి ఆయన మరింత సేవలు అందిస్తారనే ఆశాభావాన్ని బండారు దత్తాత్రేయ వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారిని మన యొక్క బీసీ అడ్వైజర్గా ఏర్పాటు చేయడం చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే వారు బీసీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగాల విషయంలో కానీ,
వాళ్ళ యొక్క అనేకమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ చిత్తశుద్ధితోటి పార్టీ అనేటువంటి ఒక ఆలోచన లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు హనుమంతరావు గారు. బీసీల పట్ల బాగా లోతైన అవగాహన ఉంది. అలాగే అట్టడుగు స్థాయి నుంచి పెరిగినటువంటి ఒక నాయకుడు కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. బీసీలకు తప్పకుండా తెలంగాణలో న్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తప్పకుండా హనుమంతరావు గారు ఆయనకు ఉన్నటువంటి ఒక చైతన్య స్ఫూర్తితోటి ఆయన ముందుకెళ్తారని నాకు విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంపై నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో తెలంగాణ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలపై 40% భారం వేయకుండా కేంద్రం పూర్తి నిధులు భరించాలని ఆమె కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించాలని పేర్కొన్నారు. ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల అనుమతుల జాప్యాన్ని ప్రస్తావించిన మంత్రి పాత రహదారుల పునర్నిర్మాణానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరారు. Innovative approaches like HAM roads for sustainable maintenance of rural roads. Despite good progress, there are still many connectivity needs in Telangana under PMGSY 4. I request the Ministry of Rural Development and NRIDA to consider additional sanctions for Telangana so that rural and tribal areas can get better connectivity to markets, to construction, schools, hospitals, and road connectivity to other places and growth centers. So I am sure the discussion during this meeting will help all states share experiences and improve implementation of PMGSY across the country. Hyderabad is honor to all and many more. Today, PMGSY is not just a road program, but an important driver of rural development. The program has reached a stage where it is connecting remote villages, forest habitations, tribal gudems, tribal tandas, and helping improve livelihoods and living standards in interior areas. At the same time, some హనుమాన్ విగ్రహ ధ్వంసం ఘటన వరంగల్లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విగ్రహ ధ్వంసానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హనుమాన్ భక్తులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నేత, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అది ప్రభుత్వ భూమేనని, దేవాలయ భూమి కాదని స్పష్టం చేస్తున్న ఆయన ఎలాంటి ఆధారాలున్నా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ భూములపై వివాదాలు సృష్టించే వారిపై కేసులు నమోదు చేస్తామంటున్న చైర్మన్ యునుగల వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. హన్మకొండ నిజాంపేట వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం విషయం అయితే వారం రోజుల పాటుగా వరంగల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ రోజు అయితే గుడా చైర్మన్ అయినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డి అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకసారి ఆ టెంపుల్ సంబంధించిన వివరాల గురించి మనం మాట్లాడడం. ముఖ్యంగా అది దేవాదాయ భూమా, గవర్నమెంట్ భూమా? అది 1954 కేలి అది గవర్నమెంట్ భూమి. 2009-10 లో అక్కడ ఉన్న విఆర్ఓ ఎవరో దాన్ని టెంపుల్ అని రాసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ భూమి అనే వస్తుంది. 100% గవర్నమెంట్ భూమి, ఎండోమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వ భూమి కనుక ఎవరికైనా ఇస్తే దానికి ఒక జీవో ఉంటుంది, దానికి ఒక గెజెట్ ఉంటుంది, అది తీసుకురండి. లేని క్రమంలో వచ్చి మీరు టీనైన్ డిస్టర్బెన్స్ చేసుకుంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి మంచి పద్ధతి కాదు. ఒకవేళ పాత విగ్రహం దొరుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి, ఆర్టీఆర్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు దాన్ని పరీక్షించి దాన్ని తీసుకొని మ్యూజియంలో పెడతారు. దాని తర్వాత ఎక్కడ పెట్టినా అక్కడ పెడతారు. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, హనుమాన్ విగ్రహం దొరికినట్టు మేము కూడా హనుమాన్ భక్తులు, మేము కూడా చాలా దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం. సో నేను అంటున్నా కదా, హనుమాన్ విగ్రహం దొరికి ఏ కలర్ ఉండాలి? భూమిలో దొరికిన విగ్రహం ఆరెంజ్ కలర్ ఫ్రెష్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే నువ్వు రాజస్థాన్కి వెళ్ళి తీసుకొచ్చినావు కాబట్టి వయా జగిత్యాలు వచ్చింది, అది అక్కడికి లారీలు వచ్చింది, అక్కడికి
రాయల్ వచ్చింది ఇక్కడికి. రాత్రి 12 తారీఖు మధ్యాహ్నం మధ్యరాత్రి 2 గంటలకు అక్కడ పెట్టినావు కాబట్టి మాకు తెలుసు మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. మీరు మిస్టేక్ చేసిన సీసీ ఫుటేజ్ బంద్ చేయలేదు. సో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి 100% కేసులు అవుతాయి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న వినయ్ భాస్కర్ గారిని, అనవసరంగా మీ కార్యకర్త జీవితాన్ని నాశనం చేయకు. కేసులు పెద్ద కేసులు అయితే, గవర్నమెంట్ ల్యాండ్ల కబ్జాలో పోతే పెద్ద కేసులు అయితే వాళ్ళ జీవితాల్లో నష్టపోతారు వాళ్ళు. మరి హెచ్చరిస్తారు. అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేశారంటే అంటే ఎవరు తీసేయడం, ఎవరు తీసేది, ఇవన్నీ ఇప్పుడు కేసు ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడా. ఎవరు ధ్వంసం చేసిండ్రు, ఎక్కడ విగ్రహం ఎక్కడ ఉంది అన్ని బయటపడతాయి. 4 ఓపిక పెట్టండి. ఎఫ్ఐఆర్ అయింది కదా, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, ఎవిడెన్స్ ఇచ్చిన కదా. రాయి కొట్టిన ఇక్కడే ఉన్నాడు, పక్కన గుడ్ల భక్తులు ఇక్కడే ఉన్నారు, అంతే కదా. ఈ దేవాదాయ భూమిని దేవాలయ భూమి కాదు, కరెక్ట్ చేస్తుంది. ఇది 100% గవర్నమెంట్ ల్యాండ్. ఓకే, ఏం చేయబోతున్నారు ఈ గవర్నమెంట్ భూమిలో? అది ప్రజా ఇప్పుడు ఏ అవసరం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది, సో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళ నెసెసిటీ బట్టి ఏం అవసరం ఉంటే దానికి ఇస్తాం కదా. ఎవరికి నీతిగా 60 మంది పనిచేసే ఆర్టీసీ దాన్ని బంద్ చేసి కరీంనగర్లో కలిపి రిలీజ్ కీలే కదా. అందరూ తెలుసు. అది పక్కన ఆర్టీసీ అది సీటింగ్ సెంటర్ ఉండే 60 మంది పనిచేస్తుండే, దాంట్లో అది బంద్ చేసి 10 మంది పనిచేసే కరీంనగర్లో కలుపుతారా? ఎవరైనా ఆ 10 మంది వచ్చి ఇక్కడ కలుపుతారా? మీ అవసరాల కోసం మీరు దాన్ని తీసుకొచ్చుకున్నారు. నీ చేసిన మీరు చేస్తలే కదా. మనం 11 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు కదా, మళ్ళీ ఏం చేసినావు నువ్వు? అదే నీకు అప్పుడే ముందు తెలుసు, మరి ఎందుకు చేయలేదు? నీకు మొత్తం సాటిలైట్ ఎవిడెన్స్ తో పాటు ఇచ్చిన 2011, 2013, 2023, 2025 దాని పొజిషన్ ఏందో. విగ్రహాన్ని ధ్వంసం చేసిన చోటనే పునః ప్రతిష్టాపన చేయాలంటే వారు బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాటర్ సబ్జెక్ట్ ఫేస్బుక్ అయింది కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను దాని గురించి మాట్లాడితే నేను ఒకటే చెప్తున్నా, మీకు ఎవిడెన్స్ ఉంటే పట్టుకురా, గవర్నమెంట్ భూమా ఎండోమెంట్ భూమా అంతే, దాని మీద మాట్లాడతాం. విగ్రహం గురించి ఆల్రెడీ మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎక్కడికి తీసుకొచ్చిందో, రాజస్థాన్కి ఎవరో శిల్పి ఎవరో అని 30,000 రూపాయలు ఎట్లా పే చేసిందో ఆ ఐటమ్స్ ఉంది. కొట్టిన వాళ్ళకు ఇక్కడ ఒడ్డు పని చేసిన మంచి కూడా వెంకటేష్ కూడా ఇచ్చిన పైసలు మాకు ఫోన్ పే సహా రిసీప్ట్ ఉన్నాయి. మీ వల్లే మాకు ఇచ్చిండ్రు అన్న, ఎంత ఎటో పోతుంది ప్లీజ్ చూసుకోండి ఎవిడెన్స్. అంటే దీన్ని ఎవరు సాధిస్తున్నారు అంటారు? ఎవరు దీంట్లో ఇంటి కోసం మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు వినయ్ భాస్కర్ గారికి గ్రాఫ్లు వేస్తలేదు, లేపుకుంటే బీజేపీ వాళ్ళతో కలిసి చిన్న చిన్న 3 కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో పాటు డ్రామా చేస్తున్నారు. రండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇంత ర్యాండ్ కావాలని అడిగి తీసుకొని ప్రజాస్వామ్యంగా తీసుకోండి. ఎందుకు దళిత మాటలు మాట్లాడి హిందీ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే అవసరం. మనము యూత్ ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళు రాజకీయాలు రావాలి, దేశాన్ని నడపాలి వాళ్ళని. వాళ్ళు ఈ విధంగా మీరు మాట్లాడి ఎందుకు చిన్న చూపు చేసుకుంటారు? నా 4 times ఎమ్మెల్యే అంత సీనియర్, మీరు అంత రెస్పెక్ట్ ఉంది, మీకు కాపాడుకోండి అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టాపించారంటారు? అది మీకు అన్ని మీకు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కమ్అట్ మరి అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. నాకు మా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటూ వారు ఇనగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ అయినటువంటి ఇనగాల వెంకటరామరెడ్డి చెప్తున్నారు. అదే విధంగా ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా ఇది దేవాలయానికి సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమి అంటూ వారు చెప్తున్నారు. ఎవరైతే దీని మీద సాగదీసి ఇబ్బందులకు గురి చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు, కేసులు నమోదవుతాయని అంటూ వారైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్, మౌని, CNN న్యూస్, వరంగల్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో విశాఖ యువ బాక్సర్ చందక సుదర్శన్ వాసుదేవ తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ వేదికగా జరిగిన అండర్-15 విభాగ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొన్న వాసుదేవ్ 52 కేజీల విభాగంలో రజత పథకం సాధించి విశాఖకు గర్వకారణంగా నిలిచాడు. 24 దేశాలకు చెందిన 500 మందికి పైగా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీలో భారత జట్టు మొత్తం 27 పథకాలు గెలుచుకుంది. తన విజయంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వాసుదేవ్ సరైన ప్రోత్సాహం, స్పాన్సర్షిప్ సహకారం లభిస్తే వచ్చే జూనియర్ ఆసియా కప్లో గోల్డ్ మెడల్ సాధిస్తానన్న బాక్సర్ సుదర్శన్ వాసుదేవ్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏషియా కప్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన మ్యాచ్లోనైతే అందరం దాదాపు 24 దేశాలు 500 మంది అథ్లెటిక్స్ ఏదైతే బాక్సర్స్ అయితే మాత్రం దీంట్లో పాల్గొన్నారు. దాదాపు అండర్-15లో అయితే విశాఖ వాసి అయితే మాత్రం చత్తా సాటాడు. సిల్వర్ మెడల్ అయితే గెలుచుకొని రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంబరాలు కూడా విశాఖలో జరుపుకుంటున్నారు. అదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ సుదర్శన్ యాదవ్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్నా, ఇప్పుడు సిల్వర్ మెడల్ సాధించావు, నీకు ఎలా అనిపిస్తుంది? దీనికి ప్రోత్సాహకారం ఎవరు? నాకైతే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు వచ్చానంటే చాలా కష్టపడ్డాను. ఒక ఫైట్తో వచ్చినాను కాదు, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను అలా ప్రాక్టీస్. మా కోచ్ వెంకటేశ్వరరావు, భీమేష్, అమర్నాథ్, మధుసూదన్ సార్, వీళ్ళ వల్ల నేను ఎంతవరకు వచ్చాను. ఇంకా ముందుకెళ్తాను, ఒలింపిక్ కొడతాను, ఇంకా కష్టపడతాను, ఇంకా దీనికన్నా ఎక్కువ కష్టపడతాను. కష్టపడిన తర్వాత రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, ఒలింపిక్ గోల్డ్ కొడతాను.
అంటే నువ్వు ఫస్ట్ నేషనల్స్ ఆడావు, నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళావు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు నీకు ఏమనిపించింది? అక్కడ నీకు ఈ సిల్వర్ మెడల్ వాళ్ళకైనా వెళ్తానని ఏమైనా నీకు కాన్ఫిడెంట్గా వెళ్ళావా, అది గోల్డ్ మెడల్ తెచ్చుకుంటానని ఆస్తా ఉన్నావా? నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్ మీద వెళ్ళాను గోల్డ్ మెడల్ కొట్టాలని, కానీ అక్కడ చీటింగ్ అయితే అయింది. నెక్స్ట్ టైం అదే వెయిట్ ఆడుతాను, మళ్ళీ అన్న కొడతాను. ఈసారి జూనియర్స్లో కొడతాను, ఈసారి జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కొడతాను. దర్శన్ వాసుదేవ్ వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు మీ అబ్బాయిలో ఈ ప్రతిభ ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? వాళ్ళు ఆవిడ కూడా వెళ్ళారు. తర్వాత వచ్చి సార్ పిలిచారు, జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళిన తర్వాత వెళ్ళి వాళ్ళు కోచింగ్ కలిసాను. కోచింగ్ కలిసిన తర్వాత సారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ గోల్డ్, స్టేట్ గోల్డ్, నేషనల్, స్కూల్ గేమ్ నేషనల్స్, ఫెడరేషన్ నేషనల్స్ ఆడిన తర్వాత మేము కిందసారి కూడా ఏషియన్ ట్రయల్స్కి వెళ్ళాము. ఫైనల్స్ కూడా రీచ్ అయిపోయాడు ట్రయల్స్లోని. ఆ ట్రయల్స్లోని గోల్డ్ వస్తే ఏషియన్ వేసింది కిందసారి అయిపోను, కాదు మన సెకండ్ ప్లేస్ ఇచ్చారు అప్పుడు కూడా. ఈసారి అదే పట్టుదలతో మళ్ళీ పంజాబ్ వెళ్ళి పటియాలాలోని ట్రయల్స్ ఇచ్చి 3 బోట్లు కూడా ఆర్ఎస్సీ చేశారు. యూపీ ఆర్ఎస్సీ, తమిళనాడు ఆర్ఎస్సీ, కేవలం పోషకాలు వెళ్ళలేదు, మా సొంతంగానే అప్పులు చేసి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు సిల్వర్ మెడల్ కొట్టుకొచ్చాడు, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కొట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్స్ వచ్చి మిమ్మల్ని ఏమైనా రిప్రజెంటేటివ్ చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు వచ్చేది మట్టుకు ఎవరు స్పాన్సర్లు కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మరి ముందు వస్తుంటుంది కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మనం ఇండివిజువల్గానే ఓన్గానే చేసుకుంటాం. ఏదైనా ఒక తండ్రిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం ఉంది. ఇంకా దాంట్లో బాక్సింగ్లోనే మంచి ముందు విద్య కూడా ఉంది. దాని తర్వాత ఇంకా పెద్ద మెడల్స్ కూడా కొడతాడని నమ్మకం నాకు ఉంది. ఒలింపిక్స్కి రీచ్ అయ్యే ఇది కూడా ఉంది, వాళ్ళ కెపాసిటీ వాడు చేస్తాడు. ఇంతకుముందు నేషనల్స్ చేశాడు, స్కూల్ గేమ్ నేషనల్స్, ఫెడరేషన్ నేషనల్స్, స్టేట్, డిస్టిక్ అన్నీ చేశాడు. ఇప్పుడు చేసిన వచ్చేస్తే మెడల్ కాదు ఇది. ఆడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 8 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు 10th క్లాస్ ఇప్పటికే 2 నెలలు సెలవు పెట్టించి మరి ఆడే సెలవు తీసుకొని మరి రోజు 3 పూటలు ప్రాక్టీస్ చేసి వెయిట్ కంట్రోల్ చేసుకొని ఈ విధంగా రీచ్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది మాకు. ఇది ఏదైతే ఆ తండ్రి చెప్తున్నది, అంటే నా కొడుకులో ప్రతిభ చూసి నాకు అంతంత మాత్రం ఉన్నా సరే ఈ స్థాయికి ఇప్పటివరకు తీసుకెళ్ళాను. మున్ముందు వాడికి చాలా ఎదుగుదల కావాలంటే ప్రోత్సాహం కూడా కావాలి. అలాగే ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తే మున్ముందు ఇంకా మంచి గేమ్స్ ఆడి ఇంటర్నేషనల్లో సిల్వర్ మెడల్స్ ఎక్కువగా కాకన్నా గోల్డ్ మెడల్ దానికి మించి ఇంకో స్థాయి వెళ్ళే అవకాశం ఉంటుందని తండ్రి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నామనండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు మాచర్ల చెన్నకేశవ కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ ఎం మహేశ్వర ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 45 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఐపీఎల్ బెట్టింగ్, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అనుమానాస్పద ఘటనలపై వెంటనే సమాచారం అందించాలని ప్రజలను సూచించారు. ఉత్తర్వుల ప్రకారం మరియు ఎస్పీ పల్నాడు గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మేము మాచర్ల టౌన్లో 4వ వార్డు చెన్నకేశవ కాలనీ ఇందులో క్యాష్ నిర్వహించాము. ఇందులో ఉదయాన్నే తెల్లవారి సుమారు ఒక 50 మంది ఆఫీసర్లు మెన్ కలిపి అన్ని హౌస్లు సెట్ చేసి అందులో ఎనీ మాదక ద్రవ్యాలు కానీ ఎనీ మార్నాదాలు కానీ ఉన్నాయని సెట్ చేసాము. సో చాలా వెహికల్స్ వితౌట్ రికార్డ్స్ ఉన్న వెహికల్స్ కూడా పట్టుకున్నాము. సుమారు 45 వెహికల్స్ పట్టుకున్నాం, అలాగే ఒక ఆటో పట్టుకున్నాం. ఈ వెహికల్స్కి ఎటువంటి రికార్డ్స్ లేవు ప్రస్తుతానికి. ఇందులో ఎన్ని థెఫ్ట్ వెహికల్స్ ఉన్నాయేమో వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళని ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా మాదక ద్రవ్యాలు అయితే ఇక్కడ ఏమీ దొరకలేదు. ఈ సందర్భంగా మన కాలనీ ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసాము, ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మాదక ద్రవ్యాలు కానీ మారణాయుధాలు కానీ అటువంటివి ఏమన్నా ఉన్నా, క్రిమినల్ యాక్టివిటీస్ ఏమి జరిగినా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. అదే మీ ద్వారా నేను చెప్పేది ఇన్వాల్వ్ అయ్యి బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో మరోసారి హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు. సర్వే నెంబర్ 626/1లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.
ఔట్ రింగ్ రోడ్డు పక్కన సుమారుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిన కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో నర్సరావుపేటకు చెందిన పర్యాటకుల బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. నైమిషారణ్యం నుండి అయోధ్యకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లక్నో అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లి ఉండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. If you build in updates, stay tuned in.